సెన్సేషన్ సృష్టించిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. ప్రధాన నిందితుడైన పవన్ విదేశాలకు పారిపోయినట్లుగా భావిస్తున్నారు. అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో పవన్ కీలకంగా వ్యవహరించాడు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారంలో అతడు మధ్యవర్తిగా ఉంటూ కమిషన్లు దండుకునే పాత్రలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పవన్కు లక్ష్మణ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిగా కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్, డాక్టర్ అవినాష్ను విచారించిన పోలీసులు తాజాగా విశాఖకు చెందిన డాక్టర్ రాజశేఖర్ను విచారించారు. రాజశేఖర్ను 3 రోజులు కస్టడీకి కోర్టు అప్పగించగా తొలి రోజైన సోమవారం పోలీసులు విచారించారు. మరో 2 రోజులు విచారించనున్నారు. కిడ్నీ దాతలకు 5 లక్షలు ఇచ్చి గ్రహీతల నుంచి మాత్రం 50 నుంచి 5 లక్షల వరకు దండుకుంటూ ఈ సొమ్మును వెనకేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడు కనుక అతడు దొరికితేనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.